సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసండి? సాతాను దేవుని మందిరానికి రానివ్వకుండా ఆటంకపరచడు, లేకపోతే దేవుని మందిరానికి రాకుండా సినిమాకి తీసుకుని వెళ్ళడు. వాడే ఆటో పిలిపించి వాడే నిన్ను ఆటో ఎక్కిస్తాడు, చర్చికి వెళ్ళమని చెప్తాడు. నేను చెప్పేది నిజం, మీరు ఇంకా పరిశీలించి చూడండి. సాతానుగాడికి మన మీద ఎంత కేర్ అంటే, వాడికి కాలుకి దెబ్బ తగలకుండా, కాళ్ళకి మట్టంటకుండా నిన్ను కమ్మగా కారులో తీసుకుని కూర్చుండి పెడతాడు చర్చిలో. అంత ప్రేమ మీరంటే వాడికి. ఎందుకంటే వాడు మధ్యలో కనుక అడ్డంకించారనుకో, మీరు తక్కువైనళ్ళు కాదు, పెద్ద బైబుల్ తీసుకుని వాడు మాడు పగలు కొడతారు. అందుకు భయం మీరంటే వాడికి. మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి మరలా ఏసీ కారు ఎక్కించుకొని మరలా ఇక్కడ తీసుకుని వచ్చి శుభ్రంగా కూర్చొని పెడతారు. అయితే వాడు చేసే సున్నితమైన పని ఏంటంటే, దైవ సేవకుని నోట వచ్చే వర్తమానం ఉందే, అది కూర్చొని వర్తమానాన్ని విని మార్కులేస్తావు. మార్పు చెందవు. ప్రభువుకి నీ మార్కులు కాదు కావాల్సింది, నీ మార్పు కావాలి. నీ మార్పు కావాలి. ఆ మార్పే నీ గుండెల్లో కనుక రగిలితే, ఆ మార్పే నీ హృదయంలో కనుక కలిగితే, ఆ మార్పును కనుక ప్రభు చూడగలిగితే, ఆయన గుండెల్లో ఎంత వేదన ఉన్నా, ఎంత శిక్ష నీ మీదకి రావాల్సి ఉన్నప్పటికీ ఆ శిక్షను ఆయన కొట్టివేస్తాడంటండి.